అందరికీ నమస్కారం। ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని ఆదివాసి బిడ్డ ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన సోదరిమణి మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మే 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణని గెలిపించాల్సిందిగా కోరటానికి మన గౌరవ ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది। వారితోనే వేదికపై ఆశలైన గౌరవ శాసన సభ్యులు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు ఈరోజు వేదికపై ఆశలైన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక మంది ప్రముఖులతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న సీనియర్ నాయకులు టీఆర్ఎస్కి సంబంధించి మరి పెద్దలు డాక్టర్ వేణుగోపాలాచారి గారితో పాటు అనేక మంది పెద్దలు జాయిన్ అవుతున్న సందర్భంలో ఈనాడు ఇక్కడికి విచ్చేసిన మా అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ములకి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం। ఇప్పుడే మరి సీతక్క గారు శ్రీనివాస్ రెడ్డి గారు బొజ్జి గారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ఏ విధంగా సుగుణమ్మని గెలిపించుకొని రాబోయే ఈ 4.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది। ఆ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా మీ శక్తినిచ్చి మేము అమలుపరిచే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున అమలుపరిచే బాధ్యతను ఇవ్వాలని మరి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా రావటం జరిగింది। అక్కలారా చెల్లెలారా ఆలోచన చేయండి। ఈరోజు ఒక పక్కన బీజేపీ ఒక మతతత్వ పార్టీగా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మరి పైన ఉన్న మోడీ గారు మా మేనిఫెస్టోలో లేని అనేక అంశాలని అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు। ప్రధానమంత్రిగా ఉండి 10 సంవత్సరాల కాలంలో వారిచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా ఇటు ఆదివాసులకు కానీ అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉంటున్న గిరిజన సోదరులకు సోదరిమణులకే కానీ బలహీన వర్గాలకు సంబంధించిన మా సోదరులకు సోదరిమణులతో పాటు విద్యార్థులకు మహిళలకి ఏ ఒక్క కార్యక్రమం ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ గారి ప్రభుత్వంలో ఏదైనా జరిగిందని బేరీజు చేసుకోండి। ఇంతకుముందు పెద్దలు సీతక్క గారు చెప్పినట్టు మరి దేవుడి అందరూ కూడా మనం కొలుస్తాం। దేవుని కొలిచినంత మాత్రాన వారందరూ బీజేపీలు గారు। మనం ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మనందరికీ కూడా తెలుసు మనము ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అనేక గుడి నిర్మాణాలు చేసినాం। ఈ గుళ్ళు నిర్మాణం చేసిన తర్వాత ఈరోజు అందరికీ బుద్ధి కలగాలని అందరికీ మేలు చేయాలని అందరికీ ఆ భగవంతుడు అన్ని విధాల చూసుకోవాలని భగవంతుడు నిరంతరం మనము కొలుస్తా ఉన్న తరుణంలో ఆ భగవంతుడు మా పరంగానే ఉన్నాడని ఆ మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని ఖచ్చితంగా ఈరోజు ఎన్నికలు వచ్చిన సందర్భంలో మనం అందరం కూడా చూపెట్టాల్సిందిగా కోరుతూ మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఈ ఆదిలాబాద్ జిల్లాకి అన్యాయం జరిగింది। దాని పక్షంలోనే ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో నోరు ఇడ్చి కోనప్ప లాంటి శాసనసభ్యులు ఆ రోజు ప్రభుత్వంలో ఉండి ఏది అడిగినా ఈ జిల్లాకు ఏది కూడా ఇవ్వని తరుణంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది। ఈరోజు 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో మరొకసారి ఆదిలాబాద్ జిల్లా వాసులకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మనమందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే విధంగా సోదరిమణి ఆత్రం సుగుణ గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్, జై కాంగ్రెస్। సార్ ధన్యవాదాలు। అక్క కూర్చోండి। ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు మన అభిమాన
ప్రజల సీఎం ఇందిరమ్మ పాలనను ప్రతి ఇంటికి చేరవేస్తున్నటువంటి మన సీఎం